పవన్ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ రోజు నుంచి ఒక కొత్త కార్యక్రమం అయితే చేపడుతున్నారు. ఇది మంచి ప్రభుత్వం పేరిట ఒక కొత్త కార్యక్రమం చేపడుతున్నారు. ఇది వారం రోజుల పాటు కొనసాగనుంది. అటు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఇందులో భాగస్వామి కావాలి. అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాల గురించి పాలన గురించి ప్రతి ఒక్కరికి కూడా వివరించాలి అని చెప్పి చంద్రబాబు సూచించారు. తమ పరిధిలో అంటే ఎవరెవరికి ఏ గ్రామాలు కేటాయించారు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మొత్తం కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ దిశానిర్దేశం చేశారు. రైట్, మీరు అంటున్నట్టుగా ఈ 100 రోజుల్లో ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతోంది, ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్లి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వివరించే అవకాశం ఉంది. సో చూస్తే టీడీపీ కూటమి పాలన 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం పేరిట కొత్త కార్యక్రమం చేపడుతోంది. ఇది వారం పాటు అంటే 26వ తేదీ వరకు నిర్వహించనుంది. ఇందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది, ఇతర శాఖల ప్రభుత్వ సిబ్బంది తమ పరిధిలో ఇంటింటికి వెళ్లి ఈ 100 రోజుల్లో ప్రభుత్వం సాధించిన విజయాలు, తీసుకున్న ప్రజాహిత నిర్ణయాల గురించి వివరిస్తారు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తమ నియోజకవర్గంలో ఈ 7 రోజులు రోజుకో గ్రామం సందర్శించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వారికి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఎంపిక చేసిన గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వ పాలన గురించి వివరించాలి అన్నారు. అలాగే ఆ గ్రామంలో ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించి జనం నుంచి వినతులు స్వీకరించి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇవాళ ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం మదిరాలపాడులో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని నివాసాలకు వెళ్లి ప్రజలను కలుస్తారు. తర్వాత గ్రామ సభలో ప్రసంగిస్తారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, ఓవరాల్ గా ఈ రోజు కార్యక్రమం చేపట్టబోతున్న కొత్త కార్యక్రమం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిలిమ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై నిన్నటికి 100 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా 100 రోజుల్లో చేపట్టిన ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలో తిరిగి ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు ఏదైతే 100 రోజుల్లో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని వివరించాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి సంతనూతలపాడు నియోజకవర్గంలోని మదిరాలపాడు గ్రామంలో సీఎం చంద్రబాబు నేరుగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ఉండవల్లి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి చేదలవాడ గ్రామానికి చేరుకుంటారు. పక్కనే ఉన్న మదిరాలపాడు గ్రామంలో ఇంటింటికి తిరిగి ఆయన కొన్ని ఇళ్లలో ఉన్న ప్రజలతోటి నేరుగా ఇంటాక్ట్ అవుతున్నారు. దీనికి సంబంధించి ఆ తర్వాత అదే గ్రామంలో జరిగే గ్రామ సభలో పాల్గొని అక్కడ ఉన్న స్థానికులతో కొద్దిసేపు మాట్లాడనున్నారు. గ్రామస్తులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే కూడా చంద్రబాబు అడిగి తెలుసుకోనున్నారు. దీనికి సంబంధించి రాత్రికే షెడ్యూల్ విడుదలైన సందర్భంగా రాత్రికి రాత్రే అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. ఏదైతే 100 రోజుల్లో ప్రస్తుతం ఆ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా గానీ 100 రోజుల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తిగా ప్రజలకు తెలియపరచాలని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈ రోజు నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లాలో సీఎం నేరుగా పాల్గొంటున్నారు. నీలిమ, థ్యాంక్ యూ వెంకట.